థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఎస్ఎస్ పవర్ ఆఫ్ వర్డ్స్. అలాగే 15% కంటే ఎక్కువ డిస్కౌంట్ ప్రోడక్ట్స్ను షాపింగ్ చేసినా సరే ఆఫర్స్ దొరకక టైం వేస్ట్ చేసుకుంటున్నారా? అయితే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ను జాయిన్ అవ్వండి. బెస్ట్ డిస్కౌంట్ ఆన్ ప్రోడక్ట్స్ను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ మరియు కమెంట్లో పిన్ చేస్తాను. మంచి మంచి డిస్కౌంట్ ఆఫర్స్ను మిస్ అవ్వకండి. వెంటనే జాయిన్ అవ్వండి. మరి అగ్నిని చల్లార్చడానికి కావలసింది అగ్ని కాదు, నీళ్లు. అలాగే కోపాన్ని శాంతంతోనే జయించగలం. పొగిడి స్నేహాన్ని, తిట్టి పగను తెచ్చుకోకు. మౌనంగా ఉండడమే చాలా మంచిది. నేటి పరిస్థితిని చూసి రేపటి నీ స్థితిని ఊహించకు. నిన్ను పుట్టించిన ఆ దేవునికి నీ స్థితిని మార్చడానికి ఒక్క క్షణం చాలు. ధైర్యం కోల్పోకుండా ఉండు. భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బ్రతుకుతున్నామని అర్థం కాదు, బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం. ఈ ప్రపంచంలో ఉన్న సకల శక్తి నీలో ఉంది. అసమర్థుడనని భావించకు. నీవు ఏమైనా చేయగలవు, అన్నింటినీ సాధించగలవు. ఒకప్పుడు మన ముందు తరం వాళ్ళు చేతకాక తెల్లదొరల క్రింద బ్రతికారు. ఇప్పుడు మనం చైతన్యం లేక తెల్లబట్టలేసుకున్న వాళ్ళ మోచేతుల క్రింద బ్రతుకుతున్నాము. అంతే తేడా. నిజమైన మాట. కష్టపడాలన్నా ఈ క్షణమే, ఆనందించాలన్నా ఈ క్షణమే, బ్రతకాలన్నా ఈ క్షణమే, బ్రతికించాలన్నా ఈ క్షణమే. ఎందుకంటే నిన్న నీది కాదు, గడిచిపోయింది కాబట్టి. రేపు నీది కాదు, ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి. ఈ క్షణమే నీకు తక్షణం. మనసు నుండి వచ్చే మాటలకు ఫీలింగ్స్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఎప్పుడైనా ఇష్టమైన వారితో మన ఫీలింగ్స్ చెప్పుకుంటున్నప్పుడు కన్నీటి రూపంలో బయటికి వస్తాయి. ఎందుకంటే మనిషి అబద్ధమాడినా వారి మనసు ఎన్నడూ నిజం దాయలేదు. కష్టాలు మనిషికి రాకపోతే మానుకొస్తాయా? సూర్యుడు ఉదయించడం ఎంత సమంజసమో సాయంకాలానికి అస్తమించడము అంతే సహజం. మొదటి అడుగు ఎంత తడబడుతుందో తర్వాతి అడుగు ముందుకు సాగుతూ ఉంటుంది. అందుకే మనిషికి మనోబలం మించిన మందు లేదు. భయం ఎప్పుడూ నీకు 2 ఆప్షన్స్ ఇస్తుంది. మొదటిది నువ్వు పరిగెత్తాలి, రెండోది దాన్ని పరిగెత్తించాలి. కష్టమైనా నువ్వు రెండోదే ఎంచుకో. ఎందుకంటే నిన్ను చూసి చప్పట్లు కొట్టడానికి చాలామంది మొదటిది ఎంచుకున్నారు. ఎన్నో తప్పిదాలకు అసలైన కారణం అహంకారమే. అగ్గిపెట్టెలోని చివరి అగ్గిపుల్ల వెలిగించడంలో ఉన్న జాగ్రత్త మొదటి అగ్గిపుల్లలోనూ చూసుకోవాలి. అలాగే జీవితంలో నీకు అన్ని క్షణాలు ఆనందంగా ఉండాలి అంటే నువ్వు నిర్ణయం తీసుకునే ఆ మొదటి క్షణం ఆలోచించి అడుగు వేయాలి. ప్రేమ ఉన్న చోట జీవితం ఉంటుంది, పగ ఉన్న చోట నాశనం ఉంటుంది. నిన్న అన్నది నా చేతుల్ని వీడిపోయినది, రేపు అనేది నా చేతిలోకి వస్తుందని చెప్పేందుకు అవకాశం లేదు. ఈ రోజే నా చేతిలో ఉన్నది. విజయం సాధించిన విర్రవీగనివాడు, తన చర్యలలో మానవత్వం ప్రదర్శించేవాడు, ఔదార్యం వ్యక్తం చేసేవాడు నిజమైన గొప్ప వ్యక్తి. నీ బలం, నీ బలహీనత, నీ సామర్థ్యత తెలుసుకొని ఉండాలి. వాటిని నీవు గుర్తిస్తే నీకు గుర్తింపునిస్తాయి. ఈ సమాజంలో ఒకరి సమస్య ఇంకొకరికి నవ్వులాట, ఒకరి జీవితం ఇంకొకరికి చులకన, ఒకరి ఆనందం ఇంకొకరికి అసూయ, ఒకరి బాధ ఇంకొకరికి బరువు, ఒకరి పరువు ఇంకొకరికి పరిహాసం, ఒకరి ఆపద ఇంకొకరికి అవకాశం, ఒకరి బలహీనత ఇంకొకరికి బలం. ఆత్మవిశ్వాసం దెబ్బతింటే సామర్థ్యం పని చెయ్యదు. అందుకే ఎప్పుడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. జీవితంలో దేంతో పెట్టుకున్నా కాలం వృధా అవుతుంది, కానీ ఆడదానితో పెట్టుకుంటే జీవితమే వృధా అవుతుంది.